మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. సూపర్ సక్సెస్ కొట్టారు ఇరుముడి. థియేటర్స్ అన్నీ ఒక టెంపుల్స్ లాగా మారిపోయినాయి. మాస్ మహారాజా రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డాన్స్, ఏమి ఫైట్లు. ఒక తండ్రి కూతురు సింపుల్ ఇంటి మెట్ల మీద కూర్చొని ముందు మానే నాన్న థాట్ ఎలా వచ్చింది సార్? ఫాదర్ డాటర్ కాన్ఫ్లిక్ట్ మీదే మిగతా సినిమా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పాలి ఇంటర్వ్యూ బ్యాంక్ అనేది పాయింట్. దాని నుంచి నెమ్మదిగా కూతురు వైపు టర్న్ అయ్యి మిగతా సినిమా అంతా తండ్రికి కూతురికి మధ్యలో ఉండబోతుంది అనేది డెలిబరేట్ డెసిషన్. మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్? సో మేము మాట్లాడుకునేటప్పుడు అలా కొట్టేసాం ఇలా కొట్టేసాం, ఆ డిజైన్లో ఆయన నన్ను చేయనిచ్చారు. డప్పు శ్రీను గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ స్వామి కాన్షియస్గా ఆయనే పాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని తీసుకురావడం, ఆయన ఇన్ని కోట్ల మందికి కొత్తగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అదేనండి. ఫస్ట్ ఏం చెప్పానంటే, కానీ అతనే ఈ పాట పాడాలి, అతను ఎక్కడున్నారో పట్టుకోండి, జీవి గారిని పిలిపించి చిన్న వాయిస్లో బేస్ కానీ కొంచెం తగ్గినట్టు అర్థమైంది. మళ్ళీ రెండోసారి పాడించాం. సాంగ్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక హాఫ్ డే, ఒక 2 రోజులు అలవాటు కోసం. థ్యాంక్ గాడ్ అయ్యప్ప దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది. కొడుకు క్యారెక్టర్ కుమరం అతను మూవీలో అతను ఉండే ఆ స్క్రీన్ టైం చాలా తక్కువ అవ్వచ్చు, కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అసలు చాలాసేపు మనోడేనా పైగా అతని గురించి చెప్పాలండి. కుమరం పాప తను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా కొట్టు అన్నా, నేనేనా అన్నా అన్నాడు. కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకున్నాను. ఈ సందర్భంగా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇరుముడి చూసిన తర్వాత అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆ యాక్టింగ్కి, సో రామ్ చరణ్ గారితో మీ మూవీ పెడితే చాలా బాగుంటుందని చెప్పి అసలు సోషల్ మీడియా అంతా అవే మెసేజ్లు పెడుతున్నారు. అవునండి, ప్లానింగ్ ఏమన్నా? అదేనండి స్టోరీ అండి. దేనికైనా మీరు అన్నట్టు చరణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ వెళ్ళానంటే గ్రేట్. హాయ్, వెల్కమ్ టు మై షో. సార్ నమస్తే. సార్ సూపర్ సక్సెస్ కొట్టారు ఇరుముడి. థియేటర్స్ అన్నీ ఒక టెంపుల్స్ లాగా మారిపోయినాయి. నేను సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ సీన్కి నాకు ఒక ఫీల్ కలిగింది. నేను ఆ క్వశ్చన్తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మామూలుగా మాస్ మహారాజా రవితేజ లాంటి ఒక మాస్ హీరో, అండ్ మూవీలో కూడా మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేలేకే మీకు నచ్చిన లేయర్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ తీసుకొని ఒక ఫైట్తోనో ఒక డైలాగ్తోనో ఒక ఇంటర్వెల్ కార్డ్ వేసుకోవచ్చు. ఒక తండ్రి కూతురు సింపుల్ ఇంటి మెట్ల మీద కూర్చొని ముందు మానే నాన్న, ఎప్పుడు అడగలేదు కదమ్మా, భయమేస్తుందన్న, మానేస్తాను తల్లి. ఇంత సింపుల్ వర్డ్స్తో, ఇంత సింపుల్ ఎమోషన్స్తో ఒక ఇంటర్వ్యూల్ కార్డ్ వేయడం థాట్ ఎలా వచ్చింది సార్? ఫాదర్ డాటర్ కాన్ఫ్లిక్ట్ మీదే మిగతా సినిమా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పాలి ఇంటర్వ్యూ బ్యాంక్ అనేది సార్ పాయింట్. దానికి ముందు ఒక ప్రీ ఇంటర్వ్యూలకి యాక్షన్ లేకుండానే ఒక యాక్షన్ మూడ్ క్రియేట్ చేయాలి అనేది వచ్చి, దాని నుంచి నెమ్మదిగా కూతురు వైపు టర్న్ అయ్యి మిగతా సినిమా అంతా తండ్రికి కూతురికి మధ్యలో ఉండబోతుంది, అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్కి వెళ్ళబోతున్నాం అని చెప్పాలి అనేది డెలిబరేట్ డెసిషన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూలు కాబట్టి మనం ఒక మాస్ కమర్షియల్ హీరోతో చేస్తున్నాం కాబట్టి ఒక యాక్షన్ బ్లాక్తో చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అసలు ఫిల్మ్ స్క్రిప్టే అలా డిజైన్ లేదు. డిజైన్లో త్రినాథ్ ఎక్కడ మనం దాటి వెళ్ళడు. మన జీవితం ఎలా ఉంటుంది, అతని జీవితం కూడా అలా పడుతుంటాడు, లేస్తుంటాడు. కరెక్ట్. సో మాలేసిన తర్వాత తన నిస్సహాయత ఎలాగా సెకండ్ హాఫ్లో ఉంటుంది కదా, ఆ నిస్సహాయతని టక్కమని కాకుండా ఇక్కడే అలవాటు చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే త్రినాథ్కి కూడా తెలియని విషయాలు, త్రినాథ్కి కూడా సిచ్యువేషన్కి లొంగిపోయే విషయాలు త్వరలో జరగబోతున్నాయి సార్ అని ఒక హింట్ ఇస్తూ, కూతురు ఎమోషన్లోకి వెళ్ళబోతుంది సినిమా అని 2వ హింట్ ఇస్తూ, 3వ హింట్ అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లోకి వెళ్ళబోతున్నాం అని. సో ఆ మూడింటిని ఎంత యాక్సిలరేట్ చేస్తూ సెకండ్ హాఫ్ వెళ్తుంది అనే దాంట్లో నుంచి ఒక ఎక్సైట్మెంట్తోనే ఇంటర్వ్యూలు వేయడం జరిగింది. సార్ నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అలాంటి ఒక సీన్తో ఇంటర్వ్యూ వేయడం. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి వచ్చేసి, ఈ త్రినాథ్ క్యారెక్టర్ అంటే రవితేజ గారి సీన్లు చాలా వరకు అంటే ఏ క్రేన్ షాట్లో అలా కాకుండా ఆయన్ని కెమెరా ఫాలో అవుతున్న షాట్లే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ క్యారెక్టరేషన్ చుట్టూ. ఇది పర్టికులర్గా వాంటెడ్గా తీసుకున్న డిసిషనా? అంటే నేను కరెక్టేనా నేను అబ్జర్వేషన్ చేసింది? ఏం చెప్తారు అది? అంటే ఆయన ఫాలో అవుతూ కెమెరా మూమెంట్ ఉంటుంది చాలా షాట్లు. పర్టికులర్గా మీరు వాంటెడ్గా తీసుకున్న డిసిషన్ అది? లేదు, ఏ సీన్ కా సీన్ కన్సీవింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ నేనేమన్నా అంటే
త్రినాథ్ అనే వాడిని ఆడియన్స్ ఎంత రిలేట్ అయితే తన బాడీ లాంగ్వేజ్కి, తను మాట్లాడే మాటకి, తన కళ్ళల్లో కన్నీళ్ళకి, తన చిరునవ్వుకి ఎంత రిలేట్ అయితే అంత బాగా ప్రీక్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ వర్కౌట్ అవుతాయి అనేది నాకు తెలుసు. సో అందువల్ల ఏంటంటే త్రినాథ్ ఆ టైంలో ఎలా ఉన్నాడు అనేది మాత్రం ఆడియన్స్కి అబ్జర్వ్ అవ్వాలి అనే దాంట్లోంచి కెమెరా యాంగిల్స్ కానీ అన్ని ప్లాన్ చేయడం. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు సార్ కెమెరా యాంగిల్స్లో. ఆ క్యారెక్టర్ మూడు ఎక్కడ చెడిపోకుండా ఫాలో అవుతుంది. అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ కంటే మేకింగ్ స్పీడ్గా వెళ్ళిపోవడం, లేదంటే క్యారెక్టర్తో పాటు క్యారెక్టర్ ఎంత నెమ్మదిగా ఉంటే అంత నెమ్మదిగా మేకింగ్ చేయడం. క్యారెక్టర్ కొంచెం ఫాస్ట్ అయినప్పుడు ఫాస్ట్గా చేస్తే ఆ క్యారెక్టర్ తాలూకే స్పీడే ఆడిటోరియం సెట్ అవుద్ది. సో యూ డోంట్ ఫీల్ ల్యాగ్. ఆ క్యారెక్టర్ తాలూకా డైనమిక్స్లోకి వెళ్ళిపోతారు అనమాట ఆడియన్స్. సో దెన్ దే విల్ ఫర్గెట్ దట్ ఫిల్మ్ ఈజ్ ఫాస్టర్ స్లో, దే డజంట్ మ్యాటర్ అనమాట. సార్ అది. అండ్ మూవీ అంటే నేను అడగాలి ఈ క్వశ్చను, మొహమాట పడకూడదు ఎందుకంటే మంచి విషయం కాబట్టి. రవితేజ గారికి ఆయన స్థాయి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్? చాలా ఆనందంగా ఉన్నారండి సార్. అంటే ఆయన చెప్పే విధానంలో ఒక నిజాయితీ ఉంటుంది. ఎక్కువ చెప్పకపోయినా ఆయన సంతోషంగా ఉన్నాడు అనేది ఆయనకి నాకు అర్థమైంది. సో మేము మాట్లాడుకునేటప్పుడు అలా కొట్టేసాం ఇలా కొట్టేసాం అలా ఏమో అనుకోలేదు. వీఆర్ హ్యాపీ, వీ బోత్ ఆర్ హ్యాపీ, ఈచ్ అదర్ వి నో దట్ వీఆర్ సో హ్యాపీ, అంతే. అండ్ పైగా మీ ఇద్దరి మెంటాలిటీ కూడా బాగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే వైపులో ఉంటారు, ఒకేలాగా ఆలోచిస్తారు, ఇద్దరు సరైన అదే పాత్రలో ఉండే మనుషులు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఇంత మేకింగ్ ఎక్స్పీరియన్స్ రవితేజ గారితో? ఇప్పుడు నేను కథ చెప్పాలనుకుంటాను, నా కథకి ఏం కావాలో ఆయన కరెక్ట్గా ఇచ్చేయాలనుకుంటారు. సో ఇప్పుడు సీలియర్ వెళ్ళిపోయి ఇంక స్టార్ట్ చేసిన తర్వాత అండి ఆ కథకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయామండి. అన్ని సినిమాల్లాగే దీనికి కూడా ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మనం, అలాగే ఏం లేదు, ఒక సినిమాని ఎలా చేస్తామో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. కాకపోతే కథ చెప్పినప్పుడే అది డిజైన్ అయిపోయింది, న్యాచురల్గా వెళ్ళాలనేది, ఒక రియలిస్టిక్గా వెళ్ళాలనేది డిజైన్ అయిపోయింది. ఆ డిజైన్లో ఆయన నన్ను చేయనిచ్చారు, ఆ స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు లుంగి అంటే లుంగి, గల్ల షర్ట్లు, నార్మల్ డైలాగులు చెప్పేటప్పుడు ఏదైనా కొంచెం అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా లౌడ్ అవుతుంది అనుకుంటే అన్న ఇలా చెప్దామన్నా అంటే గుర్తు చేసేవా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడైనా ఆయన న్యాచురల్ ఫ్లో ఒకటి ఉంటుంది, ఆయన న్యాచురల్ ఫ్లో ఎప్పుడైనా ఆయన న్యాచురల్ ఫ్లో కొన్ని సీన్లు బాగుంది అనుకున్నప్పుడు నేను వదిలేసేవాడిని. ఇప్పుడైనా న్యాచురల్ ఫ్లో ఓవరాల్ తిన్నది క్యారెక్టర్కి ఏమైనా చిన్నది ఇబ్బంది పెడుతుందంటే అన్న ఇక్కడ ఇలా చేస్తే బెటర్ ఏమో అంటే సూపర్ శివ నువ్వు అలాగే చెప్తూ ఉండు అని చెప్పి ఆయన చిన్నది కరెక్ట్ చేసుకుని మళ్ళీ చేయడం, అలా ఇదో సింక్ అంతే. అండ్ సీలేరే ఎందుకు సార్? ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించిన మీ ఏరియా అనుకొని వెళ్ళారా, లేకుంటే సీలేరు మాత్రమే ఎందుకు బ్యాక్గ్రౌండ్? అంటే మీరు అన్నట్టు అయ్యప్ప స్వామి భక్తులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆ ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సీలేరు ప్రాంతాన్ని మాత్రం ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ కథ అయ్యప్ప స్వామి భక్తులు త్రినాథ్ అనే భక్తుడికి వాళ్ళ ఊర్లో ఏం జరిగింది అనేది కదా, వాళ్ళ ఊర్లో ఇస్ ది అండర్లైన్ అనమాట. సో తను ఎంత ఇన్నోసెంట్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంటుంది అనుకున్నంత ఇన్నోసెంట్. తన చుట్టూ ఎక్కువ విషయాలు ఎక్కువ మనుషులు ఉండకూడదు, ఆ ఉన్న 4-5 మనుషులనే జీవితం అనుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే లొకేషన్ చాలా డెన్స్గా ఉండాలి, పీపుల్ చాలా తక్కువగా ఉండాలి. సో దెన్ ద సస్పెన్స్ మూడ్, ఎమోషను. క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే జనాలు క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి నీ కళ్ళకి ఎక్కువగా కనపడుతుంటారు, వాళ్ళు పెద్దగా కనపడుతుంటారు క్యారెక్టర్లని. సార్ ఎక్కువ మందిలో తక్కువ మందిని చూపించడం కంటే అవును అలాంటి ఒక డెన్స్ లొకేషన్లో 4-5 క్యారెక్టర్లు పెట్టి నువ్వు కథ చెప్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక ఏరీ మూడ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ చుట్టూ. వాళ్ళని ఫాలో అయ్యే విధానం కూడా ఆడియన్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది అనమాట. సో అందుకని అక్కడ పెట్టాం. పైగా ఇలాంటి ఒక అన్యూజువల్ విషయాలు మన ప్రపంచానికి దూరంగా ఎక్కడో జరిగిందనే ఫీలింగ్ మనకి ఇంకా ఎక్కువ టెన్షన్ని, ఒక ఇన్వాల్వ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ సార్. అందుకని అడవులు, ఆ డ్యామ్లు, ఆ న్యాచురల్ లొకేషన్స్ మధ్యలో అంత న్యాచురల్గా ఉన్న మనిషి అతను త్రినాథ్ అనేవాడు. సో అతను కూడా ఒక నేచర్లో ఒక డైమండ్ లాగా అక్కడెక్కడ ఉన్నాడు, ఒక వజ్రం లాగా అనే ఒక ఇంపాక్ట్ వస్తుందని. అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఈ తండ్రి కూతుర్ల ఎమోషన్ గురించి మాట్లాడదాము. అండ్ అయ్యప్పస్వామి బ్యాక్గ్రౌండ్ వాడుకుంటున్నప్పుడు ఏదో చూచాయిగా తెలుసుకొని అలా వాడలేదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను స్వతహాగా మాలేసే వ్యక్తిని. నేను సినిమా కోసం మాలేసారు మీరు. నాకు ఎక్కడ అద్భుతంగా అనిపించిందంటే ఎందుకు త్రినాథ్ కూతురు కోసం ఇంత చేస్తున్నావు అన్నప్పుడు నాకు బిడ్డలు పుట్టలేదు, మా ఇద్దరు తను అవమానపడతా నా భార్య తనే భరించింది ఆ కష్టాన్ని. మీరు వచ్చి అయ్యప్ప మాల వేసుకొని కోరుకుంటే అవుద్ది అని చెప్పారు గురుస్వామి. ఆ క్షణం నేను అయ్యప్పని అట్ట కోరుకుంటే నాకు బిడ్డ పుట్టింది, మణికంఠ అని పేరు పెట్టుకున్నానని ఒక సీన్ ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి, నేను మామూలుగా రియల్గా చెప్తున్నాను, అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఆ మాల కాలంలో 41 రోజుల్లో ఆయన ఏదైనా ఒక్క కోరిక
మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక నిజమవుద్దని గురుస్వాములు చెప్తుంటారు. నిజమైన సందర్భాలు ఉన్నాయి కూడా నా జీవితంలో కూడా. అంటే ఎంత స్టడీ చేశారు. మొదటిసారి మాలేసుకున్న వ్యక్తి నాకు బిడ్డ కావాలని మొక్కుకోవడం, ఆ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ మీద ప్రేమ చూపించుకోవడం నాకు చాలా బ్యూటీ అనిపించింది సార్. అంటే స్వతహాగానే మిగతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాలలేస్తుంటారు కదండి. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కన్యాస్వాముల గురించి వాళ్ళకి, ఎందుకంటే మా ఊర్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది మా ఇంటికి దగ్గరలో. సో ప్రతిసారి బ్యాచ్లో ఒకరో ఇద్దరు మాలేస్తారు. వాళ్ళతో అడపదడప కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా. అందులో చెప్తారు నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం, ఆ దేవుడి దయ వల్ల అయ్యప్ప వాళ్ళు ఇది అయిపోతే బాగున్ను, అంటే ఆ ఎగ్జామ్ ఈసారి డిఎస్సి నేను ఎలాగైనా కొట్టాలి, సర్మల్లి వచ్చేస్తాను అయిపోద్ది అని. సినిమా ఈజ్ వాట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఎన్వైర్న్మెంటే కదా. ఎగ్జాక్ట్లీ ఆ ఎన్వైర్న్మెంట్ మనం చూస్తూ ఉంటాం. పైగా నేను స్వతహాగా మాలేసుకుని వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమైందంటే, అంటే నేను వెళ్ళడం మాలేసుకోవడం దీని గురించి తెలుసుకుందాం అనుకున్నా, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఆ కామ్నెస్ డ్యూరింగ్ దట్ దీక్ష డేస్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవడం, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవడం, సైలెంట్గా ఉండడం, ఆ కామ్నెస్ అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే అది ఆల్మోస్ట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వేయాలనేంత ఇది కలిగిందనమాట సార్. అది సో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం. నా పడి పూజలు, వాళ్ళు రుద్రాక్షలు ఎలా వేసుకుంటారు, వాళ్ళ అటైర్ ఏంటి, భిక్ష చేసినప్పుడు కానీ పడి పూజలో కానీ ఆ షర్ట్ విప్పేసి కండువ కట్టుకునే విధానం, ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కాన్ఫిడెంట్గా చేయగలిగాను. ఎవరో చెప్తే అది కరెక్టా లేదని మళ్ళీ ఇంకొకరిని అడగాలి. అదే మనమే ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ అని ఒక కాన్ఫిడెన్స్తో చేయడం వల్ల ఏంటంటే అథెంటిసిటీ వచ్చింది. సూపర్. ఆ బ్యాక్ డ్రాప్ మొత్తానికి. అండ్ మూవీ ఇప్పుడు శ్రావణ మాసంలో రిలీజ్ అయింది, కొన్ని రోజులు అయితే కార్తీక మాసం వస్తుంది, లక్షల మంది అయ్యప్పలు మాలేసుకుంటారు. మూవీ ఆ టైంలో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేదేమో. అంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇది షెడ్యూల్డ్ అయిపోయింది రిలీజ్, వాట్ ఎవర్ ఓటీటీ డేట్ కానీ ఇది కానీ మీరు అన్నట్టు. అంటే ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాటలు కానీ ఇవి కానీ రేపు కార్తీక మాసం రాగానే మారుమైపోతాయి. నేను 3 పాటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పాటలు. కట్టు సాంగ్ ఉంది, మల్లెపూల పల్లకి ఉంది. పైగా ఇప్పుడు మీకు ఇంటర్వెల్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. అసలు అయ్యప్ప మాల్లోకి వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎలా డ్రాక్స్ అవుతాడు మనిషి, ఎలా ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో డిస్టర్బెన్స్ నుంచి ఆ పీస్ ఎలా వస్తుంది అనే ట్రాన్సిషన్ పీరియడ్, అది సూపర్ సాంగ్ అది. అలాంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు దాకా పాటలేదు. అంటే అయ్యప్ప స్వామి పాటలు వచ్చాయి కానీ ఒక మామూలు మనిషి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్లోగా అతను ఎలా కన్వర్ట్ అవుతాడు, దానికి ఎలా అలవాటు పడతాడు అనే సిచ్యువేషన్ చాలా కొత్త సిచ్యువేషన్. అది ఇప్పుడు రేపు పొద్దున వీడియో సాంగ్ రాబోతుంది. సో సినిమాలో కూడా అది చాలా బాగా పోయింది. ఇవన్నీ విపరీతంగా నవంబర్ నుంచి ప్లే అవబోతున్నాయి అన్ని చోట్ల 100%. ఇప్పట్లో పోయే ఇంపాక్ట్ కాదు సార్ ఇది. మీరున్నా నేనున్నా, మీరు లేకపోయినా నేను లేకపోయినా, ఇరుముడి పాటలు ఇరుముడి కంటెంట్ ఉండిపోద్ది అలాగా. సూపర్. అది నాకు ఈ 2 పాటలు అనిపిస్తుంది అనమాట. సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, ఐ డిడ్ సంథింగ్ టు ద ఫర్ ద స్వామీస్ అండ్ ద పీపుల్. సూపర్ సార్. మీరు చూసుంటారు చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. థియేటర్లో మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని వందల మంది స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయి అది ఒక పూనకం వచ్చినట్టు. ఇంచుమించు నేను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్గా చెప్పాను, థియేటర్స్ గుడ్లుగా మారిపోతున్నాయని చెప్పేసి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా మీరు కన్సీవ్ చేసింది కదా, మీ మైండ్ నుంచి వచ్చిన ఈ ప్రోడక్ట్? లేదండి, ఆడియన్స్ కన్సీవ్ చేసిందే. ఆడియన్స్కే ఇస్తారా క్రెడిట్? వాళ్ళు అనుకున్నారో అది జరిగింది. ఎందుకంటే డెఫినెట్లీ నేను మల్లెపూల పల్లకి సాంగ్ ఉండాలి అని చెప్పేసి స్క్రిప్ట్ లెవెల్లోనే ఒక లీడ్ వేసుకొని షూటింగ్ చేస్తున్నాము. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత బర్స్ట్ అయింది. అవును. సో నా ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అయిపోయింది. వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మేము గుళ్ళు చేసేస్తాం థియేటర్స్ని. సో నేను ఆ విషయంలో వాళ్ళు ఏదైతే ఒక యాంటిసిపేషన్ ఉందో, వాళ్ళ మనసులో ఏదైతే ఒక బలంగా ఒక కోరిక, అయ్యప్ప పాటలు థియేటర్లో వస్తుంటే మేము డ్యాన్స్ చేయాలి, అయ్యప్పని సెలబ్రేట్ చేసుకోవాలని ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం సిన్సియర్గా తీసుకొని పాట చేయించుకునే విధానం. కానీ శేఖర్ మాస్టర్ గారు పిలిపించి, మాస్టర్ నేను ఇందాక చెప్పాను, మీరున్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోద్ది ఈ పాట యూట్యూబ్ ఉన్నంత వరకు. సో దేవుడి పాట లాగే ఉండాలి డ్యాన్స్, కానీ ఎనర్జీ తగ్గకూడదు అన్నప్పుడు ఆయన భలే పట్టుకున్నారు. అది పట్టుకుని ఇప్పుడు ఆ స్టెప్ చూస్తే మీకు సినిమా స్టెప్ లాగా ఉండదు. అవును, అలాగని ఎనర్జీ లేకుండా ఉండదు. అది భజన కరెక్ట్గా అయ్యప్పలే వేసుకునే నృత్యంలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవును. సో అలా ఎన్నో జాగ్రత్తలు ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఇప్పుడు లక్షల మంది పీపుల్ రేపు ఇరుముడిలో ఏమొస్తుందని దాన్ని మ్యాచ్ చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడం ఒకటి కష్టం అండి. దాన్ని ఆర్గానిక్గా క్రియేట్ చేయడం, దానికి నేను ఒక్కడనే కాదు, మా ఆర్ట్ డైరెక్టరు, మా కెమెరామ్యాన్, శేఖర్ మాస్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి ఒకటే, రేపు థియేటర్లో అది వచ్చినప్పుడు మనం మ్యాచ్ చేసి అలా ఆనందపడాలి అనేది ఒకటే దాంట్లో. కానీ నమ్మకం ఉంది, కంటెంట్ మీద నమ్మకం ఉంది. సో ఈరోజు అది జరుగుతుంది.
అసలు ఎన్నండి బాబు వీడియోలు అలా లింకులు వస్తూనే వస్తూనే ఉన్నాయి ఉన్నాయి. అంటే ఏ వీడియో ఎక్కడదో ఏ థియేటర్లో అర్థం కావట్లేదు ఎందుకంటే అన్ని థియేటర్లో ఒకటే విజువల్. కరెక్ట్. మొన్న అయితే అసలు ఏదో ఒక దీన్ని చూస్తే బస్తాలతో లోపలికి తీసుకెళ్తున్నారు పువ్వులు. ఎంతకంటే ఏం కావాలి సార్ మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఆర్గానిక్గా రావడం అని చెప్పి. డప్పు శ్రీను గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకో సాంగ్ గురించి. 13 సంవత్సరాలుగా నెంబర్ కరెక్ట్ కాదు, 13, 12 whatever. ఆయన ఎన్ని దగ్గరలో ఈ పాట పాడారు, అసలు ఈ పాటకి ఎంత ఒక రీచ్ తీసుకొచ్చారు. అలాంటి మనిషిని ఆయన చేతే వేరే సింగర్ పెద్ద పెద్ద సింగర్ల చేత పాడించకుండా కాన్షియస్గా ఆయనే పాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని తీసుకురావడం, ఆయన ఇన్ని కోట్ల మందికి కొత్తగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అదేనండి. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే పాట యూట్యూబ్లో విని నేను అక్కడ చిన్న లీడ్ షూట్ చేసిన తర్వాత ఎక్కడున్నారో ఆయన తెలియదురా, కానీ అతనే ఈ పాట పాడాలి, అతను ఎక్కడున్నారో పట్టుకోండి అని. ఆ లిరిక్ కవర్ రాస్తారో వాళ్ళని పట్టుకోండి, ఆ మ్యూజిక్ కవర్ కొట్టారో వాళ్ళని పట్టుకోండి. ముగ్గురిని పిలిపించి ట్రైడెంట్లో బుక్ చేసి జీవి గారిని పిలిపించి ఆయన జీవి గారు విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ వాళ్ళు వస్తుంటే ఈయన లేచి నిలబడేవాళ్ళు. అంటే ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ 13 సంవత్సరాల నుంచి ఈ పాట ఇక్కడ పుట్టి ఇక్కడ ఇంతమంది కనెక్ట్ అయ్యారంటే ఆ పాట వాళ్ళు చేశారంటే వాళ్ళదే ఆ మ్యాజిక్, ఆ పాటకు సంబంధించిన ఆ క్రెడిట్ అంతా వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని పాడించినప్పుడు గొంతు అప్పుడు యూట్యూబ్లో వినేదానికి దీనికి శృతి కానీ చిన్న వాయిస్లో బేస్ కానీ కొంచెం తగ్గినట్టు అర్థమైంది. మళ్ళీ రెండోసారి పాడించాం. థియేటర్లో మారిపోయింది సార్. మారిపోయింది కదా, దానికి లాజిక్ చెప్తాను. రెండోసారి మాడించాం కానీ ఎక్కడో చిన్నది ఉంది నాకు, ఏంటి అని. సాంగ్ స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయ్యి ఒకరోజు ఒక హాఫ్ డే షూటింగ్ చేసేసరికి అసలు మేము మర్చిపోయాం అసలు ఆ గొంతులో ఏముందని మర్చి అంత వైబ్ వచ్చేసింది సెట్ మొత్తానికి. అవును, నేను సేమ్ అదే చెప్పాను, ఎవరు కంగారు పడొద్దు, ఒక 2 రోజులు అలవాటు కోసం. ఎందుకంటే 15 సంవత్సరాలు వినేస్తున్నారు సేమ్ ఫ్రీక్వెన్సీ ఆ పాతది. దాని నుంచి ఈ ఫ్రీక్వెన్సీకి రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం రవితేజ గారి డ్యాన్స్, స్వాములు, ఆ వైబు, ఆ పల్లకి, ఈ వీటిల్లో అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు. అలాగని మనం భయపడిపోయి ఏదో తప్పు చేసేసామని కంగారు పడిపోయి ఏ ప్లేబ్యాక్ సింగర్తో పాడించామనుకోండి, లేదు అది ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో అదొక కాన్షియస్ డెసిషన్. అండ్ థ్యాంక్ గాడ్ అయ్యప్ప దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది థియేటర్లో. సూపర్ సార్. అండ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఇరుముడి గురించి కాదు, సినిమా గురించి కూడా, మీ పాత సినిమాల గురించి కూడా కాదు, మీ సెన్సిబిలిటీ తెలిసి నేను మీ సినిమాలు చూసి అడుగుతున్నాను. మీ జీవితంలో బ్యాక్గ్రౌండ్లో అమ్మగారు కానీ, మీ భార్య కానీ, లేదా పిన్నో అత్తో ఎవరో ఒక అమ్మమ్మ, ఒక బలమైన స్త్రీ ఉన్నారు, మిమ్మల్ని జీవితంలో చాలా పెద్దగా ఇంపాక్ట్ చేసిన మనిషి ఆమె అనిపిస్తుంది. నిజమేనా? బలమైన స్త్రీలు సార్ ఉమ్మడి కుటుంబం అండి. నా పిన్నిలు, మా తాతయ్య గారు, మొత్తం మా అమ్మ మొదట ఆవిడ, దాని తర్వాత 4 కూతుర్లు అంటే 4 పిన్నులు, వాళ్ళ పిల్లలు, మేము, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంతే. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టూ ఫెమినిన్ వరల్డ్ ఉందన్నమాట. సో అది దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వచ్చు. అసలు ఏమనంటే ఒక అమ్మాయి పాత్ర లేని మనిషి జీవితం ఏ ఫేజ్లోనే ఉండదు. అంతే సార్. సో వాళ్ళ తాలూకా అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు బేసికల్గా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్ అవి బాగా ఇష్టం అనమాట. అంటే నేను స్వతహాగా వాళ్ళతో పాటు ఉండి మాట్లాడి ఇష్టపడతాను. సినిమాలు తీసేటప్పుడు కూడా నాకు అలాంటివి టచ్ చేయడం ఇష్టం. నిన్ను కోరి మధ్యలో లైట్ హార్టెడ్గా లవ్ స్టోరీలు కాబట్టి అలా తీసాము. ఇందులో ఆ లవ్ యాంగిల్ కాకుండా ఇంకా అంతకంటే పెద్ద కాజ్ ఉంది, పర్పస్ ఉంది దీనికి. గర్ల్స్ వాళ్ళ చుట్టూ ఉండే ఒక ప్రపంచం, అందులో ఒక ఇన్నోసెంట్, ఆ ఆడవాళ్ళ వెనకతలు నిలబడే ఒక ఇన్నోసెంట్, వాడికి తాగడం అనే ఒక ఫ్లా, దాంట్లోంచి నన్ను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సినిమా. సార్ అందువల్ల చేయగలిగాను. నాకు బాగా అనిపించింది ఎక్కడంటే కొన్ని డైలాగులు ఉన్నాయి సార్. ఆడపిల్లని పెంచాల్సింది భయంతో కాదు, ధైర్యంగా పెంచాలి, ఆ పిల్లలో ధైర్యం ఉండేలా పెంచాలని చెప్పి ఒక సీన్ ఉంటుంది. హీరో గారు చెప్తారు. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, మన పిల్లల వెనక ఒకడున్నాడు, పైన చేయేస్తే చంపేస్తాడనే భయం లేకపోతే వాళ్ళని మనం కాపాడుకోలేమని చెప్తారు. ఎంత బలమైన మాటలు అయ్యి. అంతే కదండి సార్. మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. నేను దీంట్లో డిస్కస్ చేయాలి, నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే, స్పీక్ అవుట్. దాని తర్వాత అది ఎంత దూరం వెళ్తుందనే తర్వాత విషయం, మాట్లాడాలి అనే ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాను. అది ఏదో లైట్ హార్టెడ్గా స్పీచ్లాగా చెప్తే ఈ కాలంలో అవ్వదండి. కొన్ని విషయాలు గట్టిగా చెప్తేనే, గుండెకి తగిలేలా చెప్తేనే అవి నిలబడతాయి బ్రెయిన్లో. అందుకే నేను కొంచెం ఇంటెన్స్గా చెప్దామని డిసైడ్ అయ్యాను ఈ పాయింట్ని. చాలా లైట్ హార్టెడ్గా ఒక ఫ్యామిలీ కథలా కూడా చెప్పొచ్చు, కానీ అది ఇంపాక్ట్, ఇమేజ్ నిలబడాలండి. కనీసం సినిమా చూసిన తర్వాత వచ్చి 2 గంటలు
కనీసం ఇంకొకరితో షేర్ చేసుకున్నారు, ఈ పాయింట్ చెప్పాడురా, ఈ పాయింట్ ఇందులో డిస్కస్ చేశారని నాకు ఫీలింగ్ అయినా ఉండాలి. సార్ స్వతహాగా నాకు సినిమాని థియేటర్లో వదిలేసేయడం కంటే అది ఏదో టేక్ అవే చేయాలనే మెంటాలిటీ నాది నా ఫస్ట్ ఫిలిం నుంచి. లక్కీ ఇది 100% టేక్ అవే చేసింది. ఇన్ దట్ వే వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ మోర్ ఓవర్ అంటే అయ్యప్ప స్వామి ఎలిమెంట్ ఉన్నా సరే ఓన్లీ అయ్యప్ప స్వామి ఎలిమెంట్ అయ్యప్ప స్వామి పాటలు మాత్రమే ఉండి గుడ్ మూవీ కానీ గుడ్ రైటింగ్ కానీ లేకుండా ఉంటే కష్టమైపోయేది. సో సినిమా రైటింగ్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా అద్భుతం. ముఖ్యంగా ఆ తండ్రి కూతురు మధ్య ఉండే ఆ బాండింగ్, అసలు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు నా బిడ్డని హగ్ చేసుకుందామా అనిపిస్తుంది. అది యాక్చువల్గా జరిగిందండి. నాకు చాలామంది కాల్ చేసి, అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా నాతో 2-3 చెప్పిన మాట ఏంటంటే, చూసిన తర్వాత ఒకరు ఏం చెప్పారంటే యుఎస్ వెళ్ళాలంట వాళ్ళ పాప, చూసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట సార్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అంతే కదా, ఆ బంధం వేరు కదండి, ఆ బాండ్ వేరు. దాన్ని టచ్ చేస్తే అది అలా అలా బ్లాస్ట్ అవుతుంది. అది హ్యూమన్ ఎమోషన్కి ఉండే ఇది, అది కూడా ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్, వాట్ ఎవర్. అవును. సో అలాగే ఇంకొకరు కూడా థియేటర్లో చూసిన వెంటనే డాటర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటివి చాలా జరిగాయి. అయితే మీ రైటింగ్ విషయానికి వస్తే ఒక లైన్ అనుకున్న తర్వాత దాని చుట్టూ పీఠముడులు మీరే బిగించుకుంటారు, అవును, మీరే విప్పుకుంటూ వెళ్తారు. చాలా కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారు కథ చెప్పడానికి. మీరు నిన్ను కోరి కానీ ఆ లైనే చాలా కాంప్లెక్సిటీ ఉన్న లైన్. అవును, మజిలీ కానీ ఇరుముడి కానీ ఈవెన్ ఖుషి కూడా, ఖుషిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఒక ఎథిస్ట్ ఫ్యామిలీ, గాడ్ బిలీవర్ ఫ్యామిలీ మధ్యలో అలా నలిగిపోయారని ఆ కాంప్లెక్సిటీ అక్కడ ఉంటుంది. సో ఎందుకు ఇంత కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారు కథ చెప్పడానికి? రియల్ లైఫ్ అలాగే ఉంటుందండి. రియల్ లైఫ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపలికి వెళ్తే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అక్క చెల్లెల మధ్యలో ఒక చీర గురించో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, అన్నదమ్ముల మధ్యలో 60 రూపాయల కోసం, చాలా చిన్న చిన్న విషయాల కోసమే ఎమోషనల్గా లోన్ అయిపోతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ బ్యూటీ ఉంటుంది. 1000 కోట్లు 2000 కోట్లు ఉన్నోడికి ఏముంటుంది, సాదాసీదాగా వెళ్ళిపోద్ది తన లైఫ్. ఎక్కడైతే బతకడానికి కష్టం ఉందో అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో ఆ పర్టికులర్ మనుషులు ఎలా రియాక్ట్ అయ్యారు, అందులో ప్రేమ ఉంటుంది, జల్సీ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అలాంటి వాటి మీద సినిమా తీయడం ఇష్టం అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్రెమైస్ అనుకోండి. అసలు ఆ గర్ల్స్ చుట్టూ ఏంటి, అసలు మన ఇళ్ళలో మన కూతురుతోనే ఒక బాండింగ్, బయట చాలామంది కూతుర్లు ఉంటారు. ఇలాంటి ఒక ఎమోషనల్ వరల్డ్లో ఒక ఇన్నోసెంట్ ఒక చిన్న ఫ్లాతో ట్రావెల్ ఆడియన్స్ రిలేట్ అయ్యి తనని ఫీల్ అయ్యి తద్వారా తన ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఫైనల్గా ఒక మెచ్యూరిటీ లెవెల్తో బయటకు రావాలనేది పాయింట్ అనమాట నేను అనుకున్నది. డెప్త్ అది. అయితే మీ రైటింగ్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది అడుగుతాను. మీరు స్టార్టింగ్ సీరియల్స్కి వర్క్ చేసేవాళ్ళు, మీ పక్కన నరేష్, లక్ష్మణ్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా. సో అంటే నేను వాళ్ళతో మాట్లాడాను, వేరే వాళ్ళతో మాట్లాడాను. శివ నిర్వాణ మాట్లాడుతుంటే ఒక క్లారిటీ ఉంటుంది, చాలా బలంగా అంటే నేను సీరియల్స్ గురించే చెప్తున్నాను సార్, ఆ టైం గురించే చెప్తున్నాను. తనకేం కావాలో చాలా బలంగా నిలబడతాడు. అది చూసేవాడికి అర్థం కాదు. తన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎందుకు అంత బలంగా నిలబడుతున్నాడో, ఎందుకు అంత వాదిస్తున్నాడో అర్థమవుద్ది. సో తనకి రైటింగ్ మీద, మేకింగ్ మీద, రెండింటి మీద సమానమైన మంచి పట్టుంది అని చెప్పారు. సో అది ఎలా బిల్డ్ అయింది సార్? అంటే ఒక డైరెక్టర్కి మేకింగ్లో స్ట్రాంగ్నెస్ ఉండొచ్చు, రైటింగ్లో స్ట్రాంగ్నెస్ కొంతమందికి ఉంటుంది. రెండింటిని అంత బలంగా పట్టుకోవడానికి కారణం ఎవరు? అంటే అది నాకు ఏదైతే వచ్చిందో అది రిఫ్లెక్ట్ అవుతుందండి. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాకేమి ఇష్టమో నాకు తెలిసినప్పుడు, నాకు ఏది కావాలో నాకు తెలిసినప్పుడు, నాకు నచ్చాలంటే ఏం చేయాలో తెలిసినప్పుడు అదే చేస్తాను. వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదంటే ఎంతమందిని కన్విన్స్ చేయాలి అన్నిటికంటే ఫస్ట్ నేను చేసిన పని నాకు ఫస్ట్ నచ్చాలి, అదే ఇంపార్టెంట్. అండ్ హానెస్ట్ టు మై సెల్ఫ్ అని పెట్టుకుంటాను. దాన్ని సిన్సియర్గా అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీకు కూడా నచ్చుతున్నందుకు హ్యాపీ. సో నాతో చెప్పింది కాదంబరి కిరణ్ గారు, సార్తో మాట్లాడినప్పుడు. అవునవును, ఆయన దగ్గర నేను ఒక సీరియల్కి వర్క్ చేశాను, కాదంబరి కిరణ్ గారు. చాలా ఎంకరేజ్ చేసి బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఓ కే విశ్వనాథ్ గారు, ఓ జంజాల గారు, వీళ్ళ దగ్గర నేను పనిచేశాను రాజా. అంటే ఒక సీన్ని కన్సీవ్ చేయడానికి వాళ్ళు డిస్కషన్ పెడతారు. నేను తరువాత అంటే ఆయన చాలా జర్నీ కదా సార్. అవునవును, మనకి తెలుగు స్టేట్స్లో సినిమా రాకముందు నుంచి ఉన్నాడు ఆయన. అవునవును, అంత జర్నీలో నేను మళ్ళీ ఒక డైరెక్టర్ అంత డిస్కస్ పెట్టడం, అంత తపన పడడం నేను మళ్ళీ శివ దగ్గర చూశాను అని చెప్పి ఆయన ఆ మాట అన్నారు. థ్యాంక్ యూ అండి. ఆయనకి నా మీద ఉన్న 10 సంవత్సరాలు అయిపోయినా ఇంకా నమ్మకం, ఎంకరేజ్ చేస్తుంటారు. ఎప్పుడు మంచి సినిమా వచ్చినా శివ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అని పెడతా ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు కూడా పెట్టారు. అవునా? ఓకే. అంటే ఇరుముడి డైలాగ్స్ విషయానికి వస్తే చాలా తక్కువ రాశారు సార్. అదే పెద్ద ఇంపాక్ట్. అది కాన్షియస్గా తీసుకున్న నిర్ణయం.
లేదండి అసలు డైలాగుల విషయంలో ఇక్కడ ఒక మంచి డైలాగ్ పడాలి, అక్కడ డైలాగ్ పడాలి ఎప్పుడు అనుకున్నాను. రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎక్కడ మాట్లాడాలో అది మాట్లాడుతుందని నా నమ్మకం. ఇప్పుడు సాయి కుమార్ గారికి హీరో గారికి మధ్యలో కాన్వర్జేషన్స్ చాలా ఉంటాయి. అవును. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఏమై ఉంటుంది అన్నప్పుడు ఇది అవుతుంది అన్నప్పుడు అదే రాస్తాను. సో ఓవరాల్ స్క్రిప్ట్ చూసుకొని ఇక్కడ ఒక మంచి డైలాగ్ ఉంటే బాగుంటుంది, అక్కడ మంచి డైలాగ్ ఉంటుంది, ఇక్కడ చిన్న క్లాప్స్ పడితే బాగుంటుంది, అక్కడ కొంచెం క్లాప్స్ పడితే బాగుంటుంది అనేది అసలు ఇప్పుడు పెట్టుకోను. అందువల్ల ఆ క్యారెక్టర్ పరిధిలో వాళ్ళు ఏం మాట్లాడతారో అది నచ్చి క్లాప్స్ పడితే ఓకే, బట్ క్లాప్స్ పడడానికి డైలాగులు రాయను సార్. అండ్ నేను ఇప్పుడు మాట్లాడేది బిజినెస్కి సంబంధించిందే, బట్ కలెక్షన్స్ ఇవి కాదు. ఇలాంటి ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు నేను ఇంతవరకే అన్నాను, రవితేజ గారికి లాస్ట్ ప్రీవియస్ మూవీస్ నెంబర్స్ సరిగ్గా లేవు, అండ్ మీరు కూడా ఒక మంచి కస్మేత ఉన్నారు. బట్ ఇలాంటి రూట్ లెవెల్ కథ చెప్పాలన్నప్పుడు భయమే లేదా? అంటే ఇలా తీస్తే ఇంత డెప్త్కి వెళ్ళి రూట్ లెవెల్ కథ చెప్పడానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎవ్వరికీ డౌట్ లేదండి. ఫస్ట్ నవీన్ గారికి చెప్పాను, తర్వాత రవి గారికి మా ఇంట్లో చెప్పా. వాళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రక్ అంటారు కదా, ఆ 2-3 ట్విస్టులు, ఆ లాస్ట్లో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ షాక్లో ఉన్నారు. ఇప్పుడు మీరు థియేటర్లో ఎలా షాక్లో వస్తున్నారు బయటికి కరెక్ట్ డైరెక్షన్ చెప్పినప్పుడు కూడా ఈ లెవెల్ కాకపోయినా ఒక లెవెల్ షాక్ ఉండింది అందరికి. ఇది వర్కౌట్ అవ్వకపోవడానికి ఏముంది, ఇంత ఎంగేజింగ్గా ఉంది, ఆ డివోషనల్ మూడ్ ఉంది ఫిలింకి, ఎప్పుడు చూడండి ఒక క్రైమ్ యాంగిల్ ఇందులో మిక్స్ ఉంది. అసలు ఆ మిక్స్కే సర్ప్రైజ్ అయ్యారు. రవి సార్ కూడా కథ చెప్తున్నప్పుడు, రవణకి హీరో గారికి కథ చెప్తున్నప్పుడు కూడా అంతా కథ విన్న తర్వాత చాలా ఫ్రెష్గా ఉంది స్టోరీ. అన్నిటికంటే నాకు ఆయన కనెక్ట్ అయింది ఏంటంటే గర్ల్స్ అనేది కనెక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ సార్, సూపర్. ఆయనకి ఈ క్రైమ్ లేరు, స్క్రీన్ ప్లే అంత క్లియర్గా ఏం చెప్పాల. ఓవరాల్గా ఏం చెప్పారంటే త్రినాథ్ ఇలా ఉంటాడు, వాళ్ళ మిస్సెస్ ఇలా ఉంటుంది, ఆడపిల్లల కోపం వస్తే వెళ్తాడు వస్తాడు, కూతురు ఇలా ఉంటుంది. సో ఇలాంటి ఒక ఇన్నోసెంట్ జీవితంలో మాలేయంగానే ఇలాంటి కన్సీక్వెన్సెస్ జరిగాయి. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇలా జరిగింది. అక్కడి నుంచి ఒక మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళిపోయి బయటకు వచ్చేటప్పుడు నా జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది కదా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కర్మ, అంతే కదా సార్. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఎవర్, నీ బిలీఫ్ సిస్టమ్ అనేది అలాగే ఉంటుంది. అదేనండి, అది ఎప్పుడైతే త్రినాథ్ రియలైజ్ అయ్యాడో ఆ జర్నీని చూసిన ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. సో ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతారు. సో అక్కడ ఆయన కనెక్ట్ అయింది మెయిన్ ఈ గర్ల్స్. వెనకాతలు ఒకడు ఉన్నాడని, లేకపోతే మన ఆడపిల్లలు మనం కాపాడుకోలేం గురుస్వామి. ఆ డైలాగ్ అదే ఓవరాల్గా గర్ల్స్ కోసం ఒక ఫ్లా ఉన్నాడు, ఒక గర్ల్స్ కోసం ఒక డ్రంకర్డ్ హ్యాబిట్ ఉండి తనకే ఒక ప్రాబ్లం ఉంది, తను ఆడపిల్ల వెనకాతలు నిలబడడం అనేది బాగా నచ్చింది ఆయనకి. సూపర్. అండ్ ఆ బంగారు తల్లిని ఎక్కడ పెట్టారు సార్ అసలు? నక్షత్ర బంగారు అన్న ఇన్స్టాలో పెట్టాం సార్. ఇన్స్టాలో మా అసిస్టెంట్ చూసి చాలా బాగుంది చూడండి అంటే చూశాను. చూస్తే రింగులు జుత్తు ఒకలాగా ఉంది, చిన్న క్యూట్గా ఆఫ్రికన్ అమ్మాయిలా ఉంది. పిలిపించి కొంచెం కొబ్బరి నూనె అది రాసి జడలేసి గౌన్ వేసి చూసి మనమ్మ వచ్చేసింది, మనమ్మ దిగిపోయింది అనుకుని ఇంకా మళ్ళీ మనమ్మ అమ్మని చూడాలి కదా, ఇంకా రవి గారిని పాపని పట్టుకుని తల్లిని ఎత్తుకోం. ఇక్కడ తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా నిజంగా ఆ ఊర్లోనే ఇవి ఉందేమో అనే ఫీలింగ్ రావాలి, ఎక్కువ ఎక్స్పోజర్ ఉండకూడదు. 1-2 సినిమాలు చేసినా ఓకే తెలుగులోని అని ఎత్తుకుతున్నాం సార్. ఖచ్చితంగా సౌత్లో ఉండాలి, నడిచినా మాట్లాడినా మన అమ్మాయి అని ఫీలింగ్ ఉండాలి అని ఎత్తుకుతా ఉంటే ప్రియాకి స్ట్రైక్ అయింది. ప్రియా గారికి పిలిచి స్టోరీ చెప్పి ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యి అలా కుటుంబాన్ని తయారు చేసాం రవి గారికి. ఆ పాపతో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టారా లేకుంటే అసలు ఎలా ఉంది సార్? అసలు షూటింగ్లో ఏముందండి, ఉన్నదే 4 క్యారెక్టర్లు. అవును. అసలు మీకు సినిమా చూస్తే చాలా స్కేల్ స్పాన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మొత్తం అందరూ ఇక్కడ కూర్చొని భోంచేసి వచ్చి అంత తక్కువ మంది. గట్టిగా అయితే మిగతా ఊరు జనాలు వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తారు, కానీ ఆ మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్ట్లో సెకండ్ లేయర్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 15 మంది ఉంటారు ఓవరాల్గా. అందరం చక్కగా కలిసి భోంచేసేవాళ్ళం, చేసేవాళ్ళం, షూటింగ్ చేసుకునేవాళ్ళం. 40 రోజులు షూటింగ్ చేసి హ్యాపీగా వచ్చాం. సూపర్. అండ్ మీరు అన్నట్టు తక్కువ మంది ఉండడం వల్ల ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది. విలన్ కొడుకు క్యారెక్టర్ కుమరం, అతను యాక్చువల్గా జబర్దస్త్ వాటిల్లో ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే మనిషి. సో అతనికి లైఫ్లో సక్సెస్ ఒక మంచి క్యారెక్టర్ కావాలని నేను ఇదివరకు 1 year బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను తనని. ఎంత బలమైన కోరిక ఉండేదంటే అతనికి, బట్ అతనికి రాలా ఆ ఛాన్స్. మూవీలో అతను ఉండే ఆ స్క్రీన్ టైం చాలా తక్కువ అవ్వచ్చు, కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అసలు చాలాసేపు మనోడేనా అంటే అంత పెద్ద క్యారెక్టర్ పడడం. ఆ సర్ప్రైజింగ్ వర్కౌట్ అయిందండి ఇరుముడికి. అంటే ఎక్కడో చూసినట్టు ఉంది కానీ ఎవరెత్తనం అన్న టైప్లో ఉంది ఆడియన్స్. అవును. సో అందువల్ల ఏంటంటే ఆ సీనియర్లు అక్కడ ఉన్న మనుషులు కదా అనేది నమ్మడానికి ఎక్కువ ఉపయోగపడింది అది. పైగా అతని గురించి చెప్పాలండి, కుమరం ఫస్ట్ షూటింగ్కి రాగానే అతని క్యారెక్టర్ ఉందని తెలుసుకుని ఏంటి ఇంత రెవెన్యూతో డైరెక్ట్గా సీన్లు ఉంటాయి, అతను ఒక కీ క్యారెక్టర్ తెలియదు పాపం, తను ఎక్స్పెక్ట్ చేయలే. రాగానే షార్ట్ అంతా చెప్పేసి పెట్టి రవణ్ అని ఇలా కొట్టు అదే ఫస్ట్ సీన్లో ఉంటుంది కదా, అన్నా అన్నాడు. అంటే
ఏంట్రా సార్ ఎవరని ఇలా ఫేస్ మీద ఇలా కొట్టినట్టుగా జస్ట్ ఇంతవరకు రావాలి. నేనేనా అన్నా అన్నాడు. నువ్వే కొమరం, నీది అదే క్యారెక్టర్, నాగుల క్యారెక్టర్ అని చెప్పేసి అప్పుడు మొత్తం చెప్తే కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకుని దండం పెట్టిపోయాడు. ఏమొద్దు నాగులు, నీ కోసం యాక్చువల్గా నేను వెతుకుతున్నాను. ఇన్స్టాలో నీ రీల్స్ చూసినప్పుడు ఈ ఫేస్ ఆ క్యారెక్టర్కి, ఆ ఈవిల్ క్యారెక్టర్కి, అజుఘోష్ కొడుకు అనే ఒక ఫీలింగ్కి ఈ ఫేస్ బాగుంటుందని నేను ఎప్పుడో చూశాను. నీకు నేను ఛాన్స్ ఇవ్వడం కాదు, నీకోసం నేను ఎత్తుక్కుంటున్నా సార్ అని చెప్పి అక్కడి నుంచి అతను ఈ బికేమ్ సో మచ్ ఎమోషనల్ చేసినప్పుడు కసి మీద ఉన్నాడు. అలాంటి సార్ అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారని నిజంగా దెబ్బలు తినేసేవాడు. మా రీల్స్ అయితే మాస్టర్ ఉన్నాడు ఆయన మాస్టర్ రియలిస్టిక్గా ఉండాలంటే రియల్గా కొట్టేస్తుంటాడు. మాస్టర్ చచ్చిపోతాను మాస్టర్, ఎవరు రెస్పాన్సిబిలిటీ, కొంచెం చూసుకొని కొట్టేవాడి నేను చెప్తా ఉన్నాను. అంటే ఒక పీక్ రియలిజంకి వెళ్ళిపోదాం ఈ సినిమాకి ఫిక్స్ అయిపోయాడు అతను. నాకు భయం వేసేది బంటర్ ముందు కూర్చొని. సో నిజంగా అది కొంచెం టచ్ అయినా, కర్రలు కానీ ఏదైనా టచ్ కొట్టినప్పుడు టచ్ అయినా, 2-3 దెబ్బలు తగిలినా చెప్పేవాడు కాదు. మళ్ళీ చెప్తే తగిలేస్తుందని డైరెక్టర్ గారు ఇంటెన్సిటీ తగ్గించేస్తారేమో అని. ఎందుకంటే ఆలోట్ వెళ్ళిపోయాడు. ఇంకా తనకు అవసరం నా ఎంత కష్టపడతా అని. ఈ సందర్భంగా అతనికి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కొమరానికి. బట్ చాలా మంచి పేరు వచ్చింది అతనికి. ఎస్ సార్. అండ్ చాలామంది ఇరుముడి చూసిన తర్వాత అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీ సెన్సిబిలిటీకి, ఆయన ఆ యాక్టింగ్కి, సో రామ్ చరణ్ గారితో మీ మూవీ పెడితే చాలా బాగుంటుందని చెప్పి అసలు సోషల్ మీడియా అంతా అవే మెసేజ్లు పెడుతున్నారు. అవునండి. సో ఆ ప్లానింగ్ ఏమన్నా ఉంది? అదేనండి స్టోరీ అండి దేనికైనా సార్. ఫస్ట్ మనకు బాగా నచ్చి ఇది ఒక అద్భుతంగా కథ అవుతుంది, దేనికి క్యారీడ్ అవి అయిపోకూడదు కదా. ఇప్పుడు ఈ సినిమా నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చింది, ప్రేక్షకులు నన్ను చూసే విధానాన్ని కొంచెం పెంచింది సార్. దాన్ని ఇంకా పెంచేలా ఉండాలి తప్ప కదా కంగారుగా ఏదో కథ చేసేసి అలా కాదు కదా. సో ఫస్ట్ ఐ ఫోకస్ ఆన్ రైటింగ్, దెన్ ఆ రైటింగ్లో ఎవరు సూట్ అవుతారు అనేది. ఓకే. బట్ నిజంగా నాకు అదృష్టం ఉండి ఆ రైటింగ్ కరెక్ట్గా సూట్ అయ్యి నిజంగా మీరు అన్నట్టు చరణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ వెళ్ళానంటే గ్రేటే సార్. అండ్ మైత్రి గురించి మాట్లాడుకోవాలి సార్. ఇంత పెద్ద అద్భుతానికి బ్యాక్ ఎండ్లో ఉండి ఫుల్ సపోర్ట్ చేసిన వాళ్ళు. నాకు ఒక చిన్న విషయం తెలిసింది, మీరు ఫస్ట్ సీలేరుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు వచ్చి మెయిన్ కాస్ట్ కొంతమంది వెనక్కి వచ్చేసిన తర్వాత, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పటికి షూట్ స్టార్ట్ అవ్వలేదు, పరిస్థితులను చూసుకొని వెనక్కి వచ్చేసిన తర్వాత అక్కడ రవితేజ గారికి కానీ మొత్తం వాళ్ళు సెట్ చేసిన విధానం, స్టేయింగ్ కోసం కానీ చాలా కష్టపడ్డారని తెలిసింది. అయ్యో నెవర్ బిఫోర్ అండి. అసలు 250 మంది చాలామంది అక్కడ. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తే ఎంత క్వాలిటీ వర్క్ చేస్తాం కదా, ఇక్కడ వాడినట్టే జిమ్మీలు వాడాం, మంచి ఎక్విప్మెంట్ వాడాం, స్టడీ క్యాంప్స్ వాడాం, గింబల్ వాడాము. మరి ఆ ఎక్విప్మెంట్ తేడానికి మనుషులు, ఆ రోడ్డే సరిగ్గా ఉండదు, అంత గుంతల రోడ్డు. ఒక్కసారి అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఏదైనా మిస్ అయిందంటే ఇంకా నెక్స్ట్ రోజే రావాలి తప్ప ఆ రోజు తేడానికి లేదు. ఇంకా అది ఏదైనా కూడా ఆ సీరియల్లో చిన్న మార్కెట్ ఉంటుంది, అక్కడ మనం కొంచెం పువ్వులు, పళ్ళు, కాయలు, పాల ప్యాకెట్లు ఇంతవరకు ఓకే. దానికి మించి ఏదొచ్చినా రాజమండ్రి వెళ్ళి తేవడమే, లేదంటే మారేడుమిల్లి వెళ్ళాలి. సో అవి కూడా చాలా దూరం కదా. వర్షాలు పడ్డాయి అనుకోండి, అక్కడ ఏదో ఒక బండి డీసీఎం మీద దిగిపోయింది అనుకోండి, ఇంకంతే. ఆ వెనకాతల షూటింగ్లో అక్కడే ఉంటారు. అలాంటి పరిస్థితి ఇదంతా వదిలేదండి. పాపం ఆడపిల్లలు ఉన్నారు, ఈ 10 మంది ఆడపిల్లలు. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 2 చిన్న లాడ్జ్లు ఉన్నాయి. బాలాజీ గారు ఒక ఆయన ఉంటారు, పొల్లూరులో చేసినప్పుడు రమణమూర్తి గారు, వీళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్. అక్కడే అందరం అడ్జస్ట్ అయ్యి మెయిన్ టీం అంతా. హీరో గారికి ఏంటంటే ఆ జన్కో గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చేసి దాన్ని స్పెషల్గా చాలా మార్పిచ్చారంట. దాన్ని అంతా మార్పిచ్చి సాయి కుమార్ గారు మేమందరం అయితే చాలా చిన్న రూమ్స్, అది చిన్న లాడ్జ్లో ఉంటుంది, డీసెంట్గానే ఉంటుంది కానీ చిన్న హోటల్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఇళ్లలోనే వీళ్ళల్లోనే అడిగి తీసుకొని హౌస్లు అంటే అదే వాళ్ళు ఏదైతే ఉంటున్నారో అంటే సంకల్పం అంతే. ఇక అక్కడ రాసి పెట్టాడు నాకు దేవుడు, అక్కడ నేను చేయాలని. అదే అది జరగదేమో అనుకున్న దగ్గర జరిగింది షూటింగ్. ఎందుకంటే అసలు నేను వెళ్ళగానే అక్కడ అయ్యప్ప గుడి ఉంది డ్యామ్ కానుకొని. నాకు బుర్ర తిరిగిపోయింది అసలు. ఇనీషియల్గా నాకు ప్లానింగ్ అది కాదు, డ్యాము ఇది కాదు. ఎప్పుడైతే డ్యామ్ చూసినా డ్యామ్లో క్యారెక్టర్ చేశాను సినిమాలో. అదే గుడిలో షూటింగ్ చేద్దాం. అదే ఈ సినిమాకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, మీకు సినిమాలో పేర్లు బయట పేర్లు ఒకటే. అంటే సీలేరే, పొల్లూరే, డొంకరాయ్. సో ఏంటంటే ఈ ప్రపంచం నా కథ కోసమే ఉందా అనే ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్. ఎంత ఫ్రెష్ లుక్ వచ్చిందంటే, అవును. టెరైన్ ఇదంతా, ఆ నేపథ్యం కూడా కథలో ఒక భాగం అయిపోయింది. మనం మామూలుగా మలయాళ సినిమాలు ఓటీటీలో చూస్తుంటాం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటి కొన్ని సినిమాలు రూరల్ ఏరియాలో జరిగినప్పుడు ఆ కొండలు అవి చూపిస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ కానీ అవంతా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డివోషనల్గా క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ సస్పెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ ఊరే అసలు సినిమాలో ఒక భాగం అయిపోయింది. అవునవును. ఇప్పుడేనండి ఫస్ట్ ఏదైనా ఇలాంటి కథలకి ఏంటంటే
ఫస్ట్ ఆడియన్స్ని ఒక ప్రపంచంలో ఆడియన్స్ అసలు థియేటర్కి ఎందుకు వస్తారు? వాళ్ళు ఉన్న ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి రావడానికి కరెక్ట్. ఆ వేరే ప్రపంచాల్లోకి మనం తీసుకెళ్ళినప్పుడు అంటే సగం పని అయిపోద్ది. అక్కడి నుంచి మన కథ, కాన్సెప్ట్, కాన్ఫ్లిక్ట్లు ఇంకా వర్కౌట్ అయితే పూర్తిగా పని అవుద్ది. ఆ రెండు జరిగినాయి. ఫస్ట్ ఇలా కూర్చోగానే ఒక 10 నిమిషాలు యాలలో సాంగ్ రాగానే మనం వెళ్ళిపోయాం, సీలేరు పొల్లూరులోకి వెళ్ళిపోయాం. సో అక్కడ ఉండే క్యారెక్టర్తో నాకు చిన్నగా కనెక్ట్. ఆ పాప, చిన్న స్కూలు, ఆ వాటర్ ఫాల్స్, అక్కడి నుంచి సైకిల్ మీద అడవిలోంచి తొక్కుంటూ వెళ్ళడం. యాక్చువల్గా ఏదైనా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమాకి ఫస్ట్ క్వాలిటీ అదే సార్. ఎగ్జాక్ట్ సార్. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలడం. నాకు అలాంటి దొరికింది. ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేశారు. అంతంత దూరం 250 మందిని పంపించి అక్కడ అకామిడేషన్ ఇదంతా మా ప్రొడక్షన్ కంట్రోల్ దినేష్ అని, అతను మా మేనేజర్ వలి, అందరూ ఇంకా టీం వర్క్ సూపర్ సార్. చేసి నాకు ఏం కావాలో అది నేను చేసుకొని ఇచ్చారు. సూపర్. అండ్ ఎన్టీఆర్ గారికి ఎందుకు సార్ ఇరుముడి మీద ఫస్ట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ నుంచి కూడా ఒక బలమైన నమ్మకం అంట జూనియర్ ఎన్టీఆర్ గారికి, పక్కా కొట్టది పక్కా కొట్ట. మా రవి గారికి, ప్రొడ్యూసర్ రవి గారికి మంచి అసోసియేషన్ ఉంది తారక్ సార్తో. సో డిస్కషన్లో ఉన్నప్పుడు మైత్రిలో జరిగే సినిమాల గురించి ఒక డిస్కషన్ వస్తుంది కదా, ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అందరికీ ఇరుముడు అనగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఒక వైబ్. సో ఆయనకు అనిపించిందంట. ఎప్పుడైనా మాట్లాడారు? నేను ఇప్పుడు మాట్లాడలేదు. సో ప్లానింగ్ ఉందా అంటే నేను అడిగేది రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు కానీ ఆ స్థాయిలో ఒక కాల్ వచ్చి ఒక మంచి కథ చెప్పమంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ ఫస్ట్ నేను పర్ఫెక్ట్గా ఒక కథ అనుకుంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా నేను కూడా సార్ ఈ కథ ఉంది వినండి అని ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ రైటింగ్. ఎందుకు నేను పదే ఇంత బలంగా అడుగుతున్నానంటే మీ స్కిల్స్కి కానీ, మీ రైటింగ్ కానీ, మీ టెక్నిక్ కానీ ఆ స్థాయి సినిమా తీయగల మ్యాజికల్ కెపాసిటీ మీకు ఉంది. ఇన్ని రోజులు ఒకే ఒక్క దగ్గర ఆగిందంటే ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్. సో ఇరుముడి ఆ లైన్ని చెడిపేసింది. సో ఈగర్గా వెయిట్ చేస్తాం సార్ ఇంకా పెద్ద స్కేల్లో పెద్ద సక్సెస్. సో శివ నిర్వాణ అనే వ్యక్తి స్థాయి, బలం ఏందనేది మేము అంతా చూస్తున్నాము. సో మిమ్మల్ని వేరే లీగ్లో చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.